తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదం మీద సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్కి జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి బాలకృష్ణ ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎట్లా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్టు అడిగింది. ఈ అంశం మీద విచారణకి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నియమించిన అనంతరం కల్తీ నెయ్యి మీద మీడియా ముందుకు ప్రకటన చేయడం మీద ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా నియమించినటువంటి సిట్ సరిగ్గా విచారణ జరపగలదా అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. స్వామివారి లడ్డూ ప్రసాదంలో తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లుగా ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్టు ప్రశ్నలు గుప్పించింది. దీనికి సంబంధించి స్వామివారి ప్రసాదం లడ్డూను పరీక్షల కోసం ల్యాబ్కి ఎప్పుడు పంపించారని ముకుల్ రోహిత్ కింద ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బాగుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ తర్వాత ఈ కేసు విచారణ జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి బాలకృష్ణ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తిరుమల లడ్డు వివాదం మీద జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం రీసెంట్ గా విచారణ జరిపింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీని వినియోగించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గు తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి వేరువేరుగా సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీడి మీద సుప్రీంకోర్టు రీసెంట్ గా విచారణ జరిపింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్డీడీపీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర అపచారం జరిగిన నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. అలాగే సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అందులో భాగంగా ఆనంద నిలయంతో పాటు తిరుమల మాడవీధుల్లో కూడా సంప్రోక్షణ నిర్వహించారు. మరోవైపు తిరుమల లడ్డు నయ్యారిలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో సిట్టు బృందం తిరుమల చేరుకుని తమ దర్యాప్తును కూడా మొదలుపెట్టింది.